హలో అండి అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వీడియో అనమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో అందుకని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. అదేంటంటే దోశ పిండి ఉందనమాట. మా పిల్లలు అంటున్నారు, మమ్మీ రోజు దోశ వేస్తాను, కొంచెం ఏమైనా వెరైటీగా వేయి మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఏం చేశానంటే, మన ఇడ్లీ పిండితో ఉతప్పం వేస్తారండి అందరూ. అలాగని చెప్పేసి నేనేం చేశానంటే, ఓకే దోశ పిండి ఉంది కదా, మనం దాంతో కూడా మనం ట్రై చేద్దామని చెప్పేసి అని నేను కూడా ఉతప్పం వేద్దామని చెప్పేసి అది రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇదిగోండి, మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఊతప్పం అయితే వేసుకుందామండి. ఊతప్పం అనేది బాగా లావుగా వేసుకోవాలి, మందంగా వేసుకోవాలన్నమాట. పల్స్గా వేసుకుంటే రాదనమాట. సో చక్కగా మనం అన్ని వేసుకొని, ఇంకా కూరగాయలు మన ఇష్టం అండి. టమాటా వేసుకోవచ్చు, అలాగే మన క్యాప్సికమ్ వేసుకోవచ్చు, చాలా వేసుకోవచ్చు. బట్ నేనైతే అవి ఏమి వేయట్లేదు. మా పిల్లలు ఇవి తింటాకే మమ్మీ ఎందుకు మమ్మీ అని అంటారనమాట. సో నేను అందుకనే వాళ్ళకి సింపుల్ గా వేసేద్దామని చెప్పేసి వేస్తున్నా అనమాట. సో ప్లీజ్ అండి, ఒక చిన్న మాట ఏంటంటే, తప్పకుండా ఇది నేను ప్రతిసారి చెప్తానండి, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతటిని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మాట, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది చాలా మందంగా వేసుకోవాలండి. మందంగా, చాలా అంటే మరీ చాలా కాదు, కొంచెం చక్కగా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ కాదు మేము నెయ్యి వేసుకుంటామంటే అది మీ ఇష్టం అనమాట. చక్కగా ఇలా ఉల్లిపాయలు వేసుకొని, ఇలా క్యారెట్ కూడా వేసుకొని, పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. పచ్చిమిర్చి ఎక్కువ వేయమాకండి, కొంచెమే వేసుకోండి, ఎందుకంటే పిల్లలు కొంచెం తినలేరు కదా. కొంచెం కొత్తిమీర, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఉతప్పం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరనుకోండి, చాలా ఇడ్లీ పిండితో ఎక్కువ వేస్తారు. నేను ఫస్ట్ టైం దోశ పిండితో ట్రై చేస్తున్నాను. ఆయిల్కి బదులు మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పచ్చిమిరపకాయల చట్నీ కానీ, లేకపోతే అల్లం చట్నీ కానీ, లేకపోతే టమాటా చట్నీ కానీ సూపర్ టేస్ట్ అండి. మనం దీని మీద చక్కగా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుందనమాట. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి దోశ అయితే ఇదండి. సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం చక్కగా ఒక్క సైడే కాల్చుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. మూత పెడితే ఏంటంటే పై నుంచి గాలి వెళ్లకుండా ఆ మూత పెట్టిన ఆవిరితో చక్కగా అది లోపల అంతా కుక్ అవుతుంది అనమాట, చక్కగా సమానంగా. సో అందుకని నేను మూత పెట్టాను. సిమ్లో మగ్గనిద్దాము. క్యారెట్ మంచిదే, ఉల్లిపాయ మంచిదే, పిల్లలకి చాలా హెల్దీ అనమాట. సో ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఓకే అండి, చూసుకుందాం ఒకసారి మనం. ఇక వేస్తున్నా. ఆహా, మన ఊతప్పం అయితే చక్కగా చూసారండి ఎలా చక్కగా కాలిపోయిందో. మనం ఒక సైడే చక్కగా మనం కుక్ చేసుకోవాలండి. అయిపోయిందండి. చక్కగా మనం ఇప్పుడు ఇది పిల్లలకి ఇచ్చేసేసేద్దాము, తినేస్తారు. ఇలా అన్ని చక్కగా ఇలా వేసుకొని పిల్లలకి ఇచ్చేసేస్తే వాళ్ళు చక్కగా తినేస్తారనమాట. దీనికి నేను పచ్చిమిరపకాయ చట్నీ వేసి ఇస్తానండి. అలాగే ఇంకోటి కూడా వేసుకుందాము. ఆహా, మన ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీ టేస్టీ ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఇంకోటి కూడా వేసేసుకుందాము చిన్నబాబు కోసం. ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోతుంది అనమాట. హెవీగా కూడా తినలేము. వేసేసి వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది అనమాట. వేసేసి గబుక్కున ఇచ్చేసేద్దాము. క్యారెట్ చాలా చాలా మంచిదండి పిల్లలకి. పచ్చిగా అయినా సరే చక్కగా కీరా దోశ, క్యారెట్ పిల్లలకి ముక్కలుగా కట్ చేసి మనం క్యారేజీలో పెట్టుకున్నా సరే చాలా మంచిదనమాట.
ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఆయిల్ కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఓకేనా అండి. పొద్దున్నే మా వారు క్యారేజ్ అయిపోయింది అనమాట. ఆయన మార్నింగే వెళ్ళిపోయారు. మూత పెట్టేసుకొని అది చిన్నబాబుకి ఇచ్చేసేద్దాం. ఓకేనా. ఇది కూడా చూసుకుందామండి అయిపోయిందేమో. ఆహాహా మన ఊతప్పం ఎంత అందంగా కనిపిస్తుందండి. అసలు చాలా చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇది కూడా మా చిన్నబాబుకి పెట్టిచ్చేసేసేద్దాము. చట్నీ అయితే వేస్తాను. పచ్చిమిరకాయల చట్నీ చేశానండి. కొంచెం మగ్గనిద్దాము. మీరేం టిఫిన్లు వేసుకున్నారో ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. మన కొత్త వాళ్ళైతే ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ కూడా చేయండి తప్పకుండా. ఈ రోజు సింపుల్ వీడియో అనమాట ఇది. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. తెలిసిందేనండి, తెలియదని కాదు, అందరికీ తెలుసు. దోశ పిండితో ఊతప్పం వేసుకోవచ్చు, ఇడ్లీ పిండితో వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే కొంచెం వెరైటీ ఏం లేదండి. మా పిల్లలు ఇలా ఇష్టపడి తింటున్నారనమాట. సో అందుకని ఇలా ట్రై చేయి మమ్మీ, ఇలా వేయి ప్లెయిన్ గా వేస్తుంటే. నిన్నేమో ఎగ్ దోశలు వేసానండి. ఈ రోజేమో ఇలా ట్రై చేయమన్నారు. సో అందుకని వాళ్ళు కొంచెం చెప్పింది మనం కూడా చేయాలి కదా, అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి, చాలా అందంగా కూడా ఉంది. అక్కడ తింటే చాలండి, చక్కగా కడుపు నిండిపోతుంది అనమాట. సో ఇది వాడికి ఇచ్చేసేద్దాం, మా గుండు మల్లికి ఇచ్చేసేద్దాం. లకా దా తినేసేద్దుగా నువ్వు కూడా బంగారం. సో ఓకేనా అండి. ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఈరోజు అయితే వీడియో అయితే సింపుల్ వీడియో అనమాట. చక్కగా మీరు కూడా ఇలాగే వేసుకోండి, తినండి, చక్కగా హ్యాపీగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనండి మీ గంగాని. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అన్నిటిని కూడా చూస్తున్నారు, చక్కగా నన్ను ఆదరిస్తున్నారు. ఇలాగే ఆదరించండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా. లక్కయ్య రామా వాళ్ళకి పాలు కూడా కలిపిచ్చేస్తానండి. దోశ అయితే నేను తర్వాత వేసుకుంటాను. ఓకేనా అండి. పాలు కాగబెట్టేసాను, వాళ్ళకి పాలు అయితే కాగబెట్టిస్తాను. ఓకేనా. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవండి. అంతవరకు బాయ్ బాయ్ అండి. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకేనా. బాయ్ బాయ్.